ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జనవరి 6, 7 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఊహించని విధంగా ధనలాభాలు కలగబోతున్నాయి. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్నీ అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్య గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు. గురుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. భార్యాభర్తల సమస్య, ప్రేమ సమస్యలు, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి జనవరి 6, 7 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ సమయంలో గ్రహాల అనుకూలత మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఊహించని విధాలుగా మీరు విజయాలను పొందుతారు. ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు నమ్మిన నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. సింహ రాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే కళలు, నాటకం, ఫ్యాషన్ వంటి సృజనాత్మక రంగాల్లో బాగా రాణిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారు తమ యొక్క ప్రతిభను ప్రతిబింబించుకోవటానికి చాలా ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు లోతైన ఆలోచనలను కూడా కలిగి ఉంటారు. సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే వీరు తమ సమస్యలను సొంతగా పరిష్కరించుకుంటారు. వీరు తమ సొంత నిర్ణయాలను ఎవరితో పంచుకోరు. సింహ రాశిలో జన్మించిన వారు అత్యంత ధైర్యవంతులు. వీరి యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో వారే సొంతగా పరిష్కరించుకుంటారు. వీరు ప్రశంసలను కోరుకుంటారు అని చెప్పుకోవచ్చు. సమయ పాలన, క్రమశిక్షణ ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వీరు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారు ధైర్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తారు. స్నేహం కోసం ఎంత పెద్ద త్యాగాన్నైనా చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా ధైర్యవంతులు, మొండితత్వాన్ని కూడా కలిగి ఉంటారు. చూడటానికి గంభీరంగా కనిపించిన వీరు మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. ఎప్పుడు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వీరి యొక్క పెద్దవారిని కూడా వీరు
ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. చిన్న వయసు నుండే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబం కోసం వీరు ఎన్నో త్యాగాలను కూడా చేస్తూ ఉంటారు. వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశిలో జన్మించిన వారికి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుండే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉండటం వల్ల జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు. ముఖ్యంగా నమ్మించి అందరూ వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరిని అందరూ అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. వీరి జీవితంలో అటువంటి వ్యక్తుల వల్ల ఎన్నో నష్టాలను, ఎన్నో కష్టాలను, ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. నమ్మిన వ్యక్తులే వీరిని ఘోరంగా మోసం చేస్తూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఏంటంటే ఈ యొక్క జనవరి 6, 7 తేదీల్లో దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, మాకు ఎప్పుడు కష్టాలే, మాకు ఎప్పుడు బాధలే, మాకు ఎప్పుడు కన్నీళ్ళే ఉంటాయి, కానీ మాకు అదృష్టం అనేది ఉండదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సమయంలో మీకు దైవం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు, ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. ఇది మీరు ఖచ్చితంగా నమ్మండి. దైవాన్ని మీరు ఎంతగా నమ్ముతారో, మీరు ఎంతగా కష్టపడతారో అప్పుడు మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం పెరిగి మీ యొక్క కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. మీకు ఏ పని చేసినా ఈ 2 రోజులు కలిసి వస్తుంది. పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక విషయాల్లో మీకు మంచి పురోగతి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ఊహించని విధంగా మీకు ధనం చేతికి అందుతుంది. ఈ సమయంలో నిరుద్యోగులకు అయితే కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. చిన్న అవకాశాన్ని కూడా మీరు వదులుకోకండి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అవి మీకు భవిష్యత్తుకు పునాదిగా మారుతాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో కొత్త వాహనాలు, కొత్త కొనే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం లాభసాటిగా నడుస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త హోదాలు లభిస్తాయి. మీ శ్రమకు గుర్తింపు, ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఉన్నత అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయంలో జీతాలు పెరగటం వల్ల మీ యొక్క అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఊహించని విధంగా ధనలాభాలు అయితే మీకు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు వస్తాయి. ఈ సమయంలో మీకు ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకరినొకరు సున్నితంగా ఉండటం అవసరం, లేకపోతే చిన్నపాటి విభేదాలు తలెత్తుతాయి. ఈ సమయంలో దుర్గాదేవి గుడిలో ప్రసాదం పంచండి. దీనివల్ల ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. ఈ 2 రోజుల్లో ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. ఈ 2 రోజుల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మీరు కొంత స్థలాన్ని అమ్మాలని అనుకుంటున్నారు. ఈ సమయంలో మీ స్థలం కొనేవారు దొరుకుతారు. దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీరు అనుకున్న దానికన్నా ధనం ఎక్కువగా వస్తుంది. ఇటువంటి ఒక పెద్ద కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా మీరు గత కొంతకాలంగా కోర్టు సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే ఈ సమయంలో కోర్టు కేసుల్లో మీకు అనుకున్నట్టు తీర్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వాహనం కొనాలి అన్న కోరిక కూడా నెరవేరుతుంది. వృత్తి వ్యాపార రంగంలో మీరు ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. ఊహించని విధంగా ధనలాభాలు మీకు ఈ 2 రోజుల్లో కలుగుతాయి. దీనివల్ల మీ యొక్క పెద్ద కోరికలు కూడా నెరవేరుతాయి. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.